హాయ్ ఫ్రెండ్స్, ఫేషియల్ తర్వాత నెక్స్ట్ మంచి ఆంధ్ర స్టైల్ భోజనం ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేసినారు నవయుగ హోటల్ అని. ఆ హోటల్కి రానికి కూడా చాలా తిప్పలు పడుకుంటూ వచ్చిన, కానీ ఇప్పుడు హోటల్ లేకపోతున్నా చూద్దాం వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు మనల్ని. ఇట్లా చూస్తే జాతరలాగా చూస్తారా ఎట్లా చూస్తారో భయం అవుతుంది. అంటే నవయుగ హోటల్ అనేది అందరు చెప్తారు ఫేమస్ అని. చూద్దాం హోటల్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ మీకు ఏమైనా ఫొటోస్ కావాలి, ఫ్రేమ్స్ కావాలంటే కూడా ఇక్కడ మంచిగా ఉన్నాయి. చూద్దాం, అడుగుదాం వాళ్ళను ఎంత రేటు చెప్తారో. నచ్చితే మా ఫ్యామిలీ ఫోటో తీసుకుంటా. ఓకే, లోపల పోతున్నా. ఇదే నవయుగ హోటల్. లోపల పోతా. ఫస్ట్ ఇక్కడ ఆర్డర్స్ ఏముండేవి, ఎంత అమౌంట్ అడుగుతా. నచ్చితే తీసుకుంటా. ఇవల్ల ఫస్ట్ టైం కాబట్టి జాతర అడుగు. బ్రదర్, ఐ క్యామ్ కమ్. నాకు అటువంటిది కావాలా. రేట్ ఎంత? తెలుగేనా? ఏమన్నా తెలుగులో అంతా బెంగళూరులో ఉండరు. నేను యూట్యూబర్ని, బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే ఏది బాగుంటుంది మీరే చెప్పండి. తక్కువ రేట్లు ఉండాలా, లీస్ట్ రేట్ ఏది ఉందో చెప్పండి. నేను నా భార్య ఉండాలా. నేను ఏమంటున్నానంటే నా దగ్గర ఒక 300 to 500 మధ్యలో ఉంది. నేనేమంటున్నా, నేను నా భార్య ఉండదు. అంటే ఏదైనా ఫోటో ఫ్రేమ్ కానీ మంచిగా కానీ నేను తినొచ్చేలోపు ఇచ్చేసాను. అయిపోతుందా? 300 చూడు, తెలుగు నుంచి వచ్చినా కొంచెం చూడు, ట్రై చేయి. 300 ఇస్తా నేను. మీ అన్న 300 ఇస్తా ప్లీజ్, ఏమనుకోవద్దు. రేజే నీకు పంపిస్తా. ఇప్పుడు ఫోటో పంపిస్తా, చేసి ఆర్డర్ చేసిన ఫోటో. నెక్స్ట్ హోటల్లోకి వచ్చిన. అబ్బో చాలా ఫ్రీగా ఉంది, ఖాళీగా ఉంది. ఒకప్పుడు ఆయన హోటల్ అని చెప్తే ఫుల్ బిజీ ఉంటుందని, ఇప్పుడు ఖాళీగా అయితే ఉంది. ఆయన అనుకున్నాడు మనం కూడా ఎక్కడ కూర్చుందాం. లొకేషన్ బ్రదర్, కెన్ ఐ సిట్ వేర్? ఫుడ్ ఒక నిమిషం మాట్లాడి మళ్ళీ. అంటే ఈ హోటల్లో వీడియోస్ ఏం తీయొద్దంట. వీడియోస్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ హోటల్. మీరు సింగిల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి ఎట్లా పెడతారు పెట్టేసి. ఆ కేసు మీ స్టైల్. ఐ హ్యావ్ టు షోన్ ఆల్ ది వరల్డ్ యువర్ స్టైల్, ఫుడ్ స్టైల్ ఓన్లీ. ఓన్లీ వెజిటేరియన్, నో నాన్ వెజ్. ಇದನ್ನಿಂದ ಫೋನ್ ಮಾಡಿದೆ, ಯಜಮಾನ್ ಕೇಳ್ತಾರೆ ಅಂತ ಮಾಡಿದ್ನಲ್ಲ. సాంబార్, రసం, మజ్జిగ. చంపేస్తాడు ఉమేసేయాలి. ఆకలి ఫుల్ అవుతుంది. చాలా ఒక డిఫరెంట్ రైస్. మన బాధ అర్థం కాదు కదా. ఫస్ట్ టైం వచ్చిన ప్రపంచానికి బెంగళూరులో ఉండే టేస్ట్లు చూపించాలని అంతే. నా కోరిక ఏం లేదు, కానీ మీ కోరికనే నా కోరిక. మీరే నా ధైర్యం. యువర్ మై ఫ్యామిలీ. గీ చూడండి అబ్బా, ఇంతగానో మర్యాద మా ఇంట్లో కూడా వెళ్ళలేదు. అంటే ఎందుకు చెప్తున్నా, మీరు కూడా యువతలు చెప్తే అట్లా ఖుషి అవుతారు. బా నెయ్యి వేస్తున్నాడు. స్మెల్లే వచ్చారు. స్మెల్ దిమ్ములెత్తుంది. ఫుడ్ ఎట్లుందో, దాని టేస్ట్ ఏందో, కథ ఏందో చూద్దాం. ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, ఏం ప్రమోషన్ కోసం కాదు. ఈ హోటల్కి రండి కాదు. వాళ్ళేం నాకేం పైసలు వెళ్ళి ఫ్రీగా చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ దేవునికి ప్రార్థన చేద్దాం. యా దేవునికైనా దేవుడు, మళ్ళీ నువ్వు యా క్రిస్టియన్ యా దేవునిలో లైట్స్ మీకు అవసరం అనుకుంటాం, లేదంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాం. ఏ నేమ్ క్యా భాయ్? బీట్రూట్ ఫ్రై, ఏ పప్పు, సాంబార్, రసం, పెరుగు, మజ్జిగ, అప్పడం. రైట్. మామిడికాయ చట్నీ, దోసకాయ చట్నీ. చూడండి, అంటే ఇన్ని రకాల ఫుడ్ పెడతారు కాబట్టి ఈ హోటల్ అంత ఫేమస్ అయింది.
వేరే వీడియోలు తీయనియరు, మన వీడియోలు మనం తీసుకోవచ్చు. మళ్ళీ కొడతారు చూడండి వాళ్ళు కోపంగా అంటే ముందే. సాల్ట్ కూడా పెట్టు నచ్చింది, కానీ తినోడు సాల్ట్ తింటే బీపీ వస్తుంది. అంటే తినేము కదా ప్రేర్ చేసుకోండి, మీకు నచ్చిన దైవానికి కాదు వండిన వాళ్ళకి చేయండి. ఒక్కరన్నా వండిన వాళ్ళకి ప్రేర్ చేసి కనుక్కోండి ఒకసారి. చేయకపోతే కామెంట్ చేయండి, ఈరోజు నుంచి అన్నా చేయండి. ఇంకోటి హోటల్లో నేను గమనించినది ఏంటంటే ఏది కూడా ఆర్టిఫిషియల్, అంత న్యాచురల్గా ఉంది. ఆకు నుంచి ఫుడ్ వరకు కొన్ని 5 స్టార్ హోటల్స్లో ప్లాస్టిక్ దాంట్లో పెడతారు. ఎంత బ్రాండెడ్ అయినా, మీరు ఎంత టెస్టెడ్ అయినా ఆర్డర్ పడిందంటే ప్లాస్టిక్ కణాలు ప్లాస్టిక్ బాటిల్ పోతలేదు కనుక్కోండి. నువ్వు నచ్చలే నాకు, కానీ తప్పదు కాబట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం చేంజ్ చేస్తారండి. నిన్నతో చెప్తున్నావు నువ్వేందుకు పడుతున్నావు అని అనుకోండి. తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన ఇంకోటి నా యొక్క డ్రీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరు హోటల్కి పోయిన తర్వాత ఒకటే ఆర్డర్ చేయాలి, డిఫరెంట్ ఆర్డర్ చేయాలి. ఎందుకంటే మీ అండర్స్టాండింగ్ తెలుస్తుంది, అంటే మీ ఫుడ్ స్టైల్ తెలుస్తుంది అందరికీ. ఫ్యామిలీ అండర్స్టాండింగ్ లేరు అనుకుంటారు. మీరు చూడండి, టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత అందరూ సేమ్ యూనిఫామ్గా ఉంటారు. ఎందుకుంటారు అట్లా అంటే దీంట్లో పేదోడు ఎవడో ధనవంతుడు ఎవడో తెలపని ఎన్నికనే నేను అనుకుంటున్నాను. మీరు ఏమన్నా అనుకుంటున్నాను, నేను అనుకున్నాను కరెక్ట్ కాదో కామెంట్ ఒకటి చేయండి. ఇంకోటి అన్న వచ్చినప్పుడు కోపంగా అయినాడని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, అంటే నా పని నేను చేసుకుంటున్నాను అంతే. అన్న టిష్యూ పేపర్ ఇచ్చినాడు, థ్యాంక్ యూ అన్న. ఈ హోటల్ ఒకటి తర వస్తే ఇంత ఫ్రీ ఉండదంట, బిజీ ఉంటుందంట. అందుకే ముందు అన్నట్టు మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే 12 గంటల లోపు లేదా 1 గంటల లోపు వస్తే తింటే ఇంత ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత వస్తే జాతర ఉంటుంది. నేను చెప్పను, డౌట్ ఉంటే చెక్ చేసుకుంటాను. వల్ల తీసుకున్నా మీకోసం కదా బాబు, నా సాటిస్ఫాక్షన్. మీకు నచ్చింది తీసుకునండి, వాడుకునండి. పోయి కానీ ప్రతిదీ మాత్రం టేస్ట్ మాత్రం బలంగా బాగా. నీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు కొంతమంది గౌడ మొత్తం తాగుతుంటారు, కానీ అన్నం తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు కానీ ఫాస్ట్ చేయకూడదు. నేను ఇది ముస్లిం వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను, మా సార్ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. సార్ పేరు చెప్పాను, వాళ్ళు ఎవరి పేరు కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళు హర్ట్ కావచ్చు లేదా ఇబ్బంది పడవచ్చు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడవచ్చు. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టినా నా వల్ల ఒకరు ఇబ్బంది పడడం నాకు నచ్చదు. అన్నం అయిపోయిందని చెప్పిన సిగ్నల్ ఇచ్చిన ఉడికిపోతున్నాడు, ఎందుకు ఏంటి అని అంటే ఒక పీట తినకుండే గబగబా పోయినామా, గబగబా తిన్నామా, వచ్చేసినాడు. గీ
బా ఫస్ట్ వచ్చిన కోపం ఉన్నాయని ఇప్పుడు ఎక్కువ ఎక్కువ వేస్తారు పొడి పొడి పప్పుల పొడి చాలు నెయ్యి కొంచెం ఇవాళ నా డ్రీమ్స్ ఉంది ఇది ఎత్తుకున్నా అంటే మీ ఇంటికి వచ్చి కట్టేయాలి అన్న మీ పేరు వంశీ అన్న ఎక్కడి నుంచి అన్న లోకలేనా ఓకే థ్యాంక్ యూ ఏం చెప్పొద్దు మళ్ళీ మీ వాళ్ళు ఫీల్ అయితే కష్టం ఎన్ని రోజుల నుంచి వర్క్ చేయబడ్డా సంవత్సరమైంది అన్న హ్యాండ్స్ ఆఫ్ అన్న అందుకే అంత ప్రశాంతంగా ఉంది వంశీ ఆంధ్ర ఊరేనా చెప్పు ఊరు చెప్పు కరెక్ట్ ఊరు చెప్పు తిమ్మసముద్రం అనంతపురం జిల్లా తిమ్మసముద్రం నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తే అన్న చాలా మంచోడు చెడ్డోడు కాదు బెంగళూరులో ఉన్నాడు ఈ హోటల్లో ఫుడ్ పెడుతున్నాను అంటే గెస్ట్గా పైసలు ఇచ్చిన వాళ్ళే అన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అనంతపురం జిల్లాలో మీ ఊర్లో నేనేమంటున్నా మీకు మంచి ఫ్రెండ్ పేరు చెప్పు మహేంద్ర చూడు మీ ఫ్రెండ్ ఉన్నాడు ఫోన్ చేయప్పుడు మీ అమ్మ నాన్న పేరు చెప్పు ఓబుల్పతి నాన్న అమ్మ నర్సమ్మ ఫ్రెండ్ ఎవరంటే మహేంద్ర అనంతపురం జిల్లాలో ఎవరైనా మన వాళ్ళు వీడియో చూస్తుంటే ఊరి పేరు ఏం పేరు అంటే తిమ్మసముద్రం విలేజ్ వాళ్ళకి ఒక్కరికి పంపేయండి ఈ వీడియో చాలు థ్యాంక్ యూ తిమ్మసముద్రంలో ఈ వీడియో చూడాలా ఎందుకంటే అతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు మన వల్ల ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే నా డ్రీమ్ కమ్యూనికేషన్స్లో ఉండండి ఫస్ట్ ఎవరికొరు బంధాలు తెగిపోయినాయి ఎప్పుడు తెలిసిందంటే నా బంధాలు తెగినప్పుడు వేరే బంధాల గురించి చెప్తున్నా ఇంత నీతులు ఇంతకుముందు వీడియోలకి ఈ వీడియోలకు చాలా తేడా ఉంది బా ఇంతకుముందు ఏదో అనుకొని చేస్తున్నాను ఇప్పుడు అనుభవించి చేస్తున్నాను ఫస్ట్ బయట నుంచి వీడియో తీసుకుంటూ వస్తే మొత్తం కళ్ళు గుర్రం మీద ఉంటుంది కొత్తకట్లా కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రశాంతంగా మాట్లాడుతున్నాను అన్న మీ పేరేనా అన్న పేరు ఊరికి లోకలేనా అన్న నన్ను కోపం పట్టలేదు ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు మీ ఊరిలో కంపల్సరీ నీకు ఫోన్ చేస్తారు చూడు ఎందుకంటే అనంతపురం జిల్లాలో మా సార్ ఉన్నాడు అనంతపురం జిల్లాలో సంపత్ కుమార్ సార్ ఉన్నాడు చర్చి పోతాడు ఆయన చర్చ్ ఉంది ఆయన సొంతం చర్చ్ ఉంది ఆయనది సంపత్ కుమార్ది లెక్చరర్ అయినాడా ఎస్కేడిలా నేను క్రైస్తవునే కాబట్టి నీకు చెప్పిన సంపత్ కుమార్ సార్ సొంతంగా చర్చి కట్టినాడు అనంతపురం జిల్లాలో కాబట్టి ఆయనకు బాగా తెలుసు ఆయనకి వీడియో పంపిస్తాను ఆయన మీ ఊరికి పంపిస్తాడు క్రైస్తవులే కదా మీరు మీ ఇంటి కోసం ఫోన్ చేస్తాడు ఆయనని సంపత్ సార్ ఫోన్ చేయండి ఏం చర్చి శరణ చర్చ్ మీ ఊర్లో చర్చి ఊరు తిమ్మసముద్రంలో శారణ చర్చిలో మెంబర్ ఏం పేరు వంశీ మీ నాన్న పేరు నాయన ఓబుల్పతి కొడుకు వంశీ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి చాలు నేను కులాల మతాలను మళ్ళీ ప్రమోట్ చేస్తాను వ్యవసాయం మత హిందువులు చెప్తా హిందువుల గుళ్ళ పేరు చెప్తా ఎందుకంటే నేను నాకు ఎంతమంది అయితే పైసలు పంపించారు నాకు ఎంతమంది అయితే అన్నం పెట్టారో వాళ్ళందరి గురించి 500 చూడండి ప్రేయర్ చేస్తారు ప్రసాదం ఇస్తారు ప్రేయర్ చేయించిన వాళ్ళ పేరు మీద మళ్ళా ప్రసాదం ఇక్కడ ఎక్కడెక్కడ తిరుగుతాని ఆకలిని తెచ్చు ఆయన సంతోషంగా నేను ఎంతగా చెప్పాను నాకు అంటే ఇప్పటి నుంచి అందరూ నన్ను సంతోషపెట్టాలని చూసి 2 ఏళ్ళు నేను ఇప్పుడు బయలుదేరిన ఇంకా వాళ్ళని సంతోషపెట్టాల ఇంకోటి సీరియస్నెస్ ఇంతకుముందు పొద్దున మా సార్ మాట్లాడినాడు ఒక సారు గురూజీ
మీ పిల్లలు ఎందుకు వల్ల ఇట్లా ఇబ్బంది అవుతుందంటే ఫస్ట్ది సర్పదోషం ఉంది. నువ్వు పూజ చేయమని చెప్పినావు మళ్ళీ, కానీ నేను చేస్తలే అన్నాడు. నేను నాకు చచ్చిపోయినంత అనిపించింది. ఇంకోటి ఏమన్నాడంటే, నీరు ఈరోజు నుంచి నేను చెప్తే చేయగలదు, నీకు ఎంత మంచి అయితే అంత మంచి చేస్తాను. ఈరోజు నుంచి మా పిల్లలు ఉన్నా లేకున్నా హ్యాపీగా ఉంటామని మాట ఇచ్చేసిన. మా భార్య కూడా అంతే. ఏమంటావు లక్ష్మీదేవి అంతేనా, లవ్ యూ. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నెక్స్ట్ మా భార్యను కూడా అంతే హ్యాపీగా చూసుకుంటా. ప్రామిస్. వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు నేను ఏమేమి చేసినా, ఎక్కడెక్కడ తిరిగినాను, మా భార్య నేను కలిసి తిరిగి షాపింగ్ చేసి తినిపోతాం. ఫ్లైట్లోనే మళ్ళీ ఎందుకు మీ అందరి ముందర పంచుకుంటున్నా అంటే, మీరైనా గుర్తు చేయండి అప్పుడప్పుడు. అయిందా లేదా, మీ డ్రీమ్ అయిందా లేదా, ట్రై చేస్తా. పైసలు ఉంటే ట్రై చేస్తాను. లేదా పెరుగు రైస్ కొంచెం అంతే. వంశన్న పడిపోయినాను కదా, మనం ఏం చెప్తారు, పైసలు ఉంటున్నాయి చెప్తారు. కొంచెం చాలు 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 చాలు. ఇక్కడ ప్రేమ చంపేస్తారు. ఎంతసేపు ఉన్నాడు, మనం కొడతారు వేరే వాళ్ళు. పెరుగు తినల్లా వద్దా, అసలు పాలు తినేటిది, పాలను ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ వీడియో త్వరలో మీ ముందుకు ప్రముఖ అనాలిసిస్ట్, మిల్క్ అనలైజర్ స్పెషలిస్ట్, సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ దోస్త్ బైరెడ్డి మధుసూదన్ రెడ్డి గారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మన ఛానల్లో. పెరుగు తింటులందరూ కూడా చూడలేదంటే మీ కడుపులోకి ఇష్టం పంపిస్తున్నాడు. నేను ఫస్ట్ టైం పంపించింది తెలకుండా, తెలిసిన తర్వాత పంపేయాలి. అన్నిటికి మధ్య ఉంటుందప్ప. స్వీట్ కాదన్నమాట, స్వీట్ అడిగింది లేదంటే మంచిది, గుడ్. ఇంతే వీడియో. ఎంత అయిపోయింది కదా, ఇది వస్తుంది ఈ వారం లోపల వచ్చేస్తుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంశీ కోసం, అందరి కోసం, ఈ యొక్క హోటల్ కోసం. హోటల్ మొత్తం వీడియో చూపించిన కాబట్టి చేస్తారు. నాకు తెలుసు. లవ్ యూ. ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోండి. మన మహేష్ ఎడ్యుకేషన్ ఫండ్ ఛానల్లో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోలు కూడా వస్తున్నాయి. కావాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. అవసరమైతే కొంచెం హెల్ప్ కూడా చేయండి నాకు, మీ పక్కన వాళ్ళకి. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే అనంతపురం జిల్లాలో మాత్రం కంపల్సరీ వంశీ వాళ్ళ ఫోన్ చేయాలి వాళ్ళకి, ప్లీజ్. వాళ్ళ పేరు చెప్పిన దాంట్లో చూసి. బాయ్, లవ్ యూ ఆల్.